హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అందరి ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టే నా ఛానల్ కూడా సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంకైతే మార్నింగ్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలన్నమాట. సో నలుగురు పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి హస్బెండ్ అండ్ డ్యూటీ పంపించి మావయ్య గారికి కావాల్సిన పత్తిమ కూరలు వండేసి, ఎందుకంటే మావయ్యకి కిడ్నీ పేషెంట్ అనమాట. సో అందులోనే ఇంకా మా ఆడపడుచు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా తనని కూడా చూసుకోవాలి, తనకి కూడా కిడ్నీ బాగోలేదన్నమాట. సో కాబట్టి ఇంకా వాళ్ళందరినీ చూసుకుంటూ ఇంకా నేను ఇంట్లో కూర్చుంటే కుదరదని చెప్పి ఇంక ఇంటి పని అంతా ముగించుకొని అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోతున్నానండి. 10 ఇయర్స్ నుంచి అయితే నేను కూడా డ్యూటీ చేస్తున్నాను. బట్ నాకైతే ఎంత మార్పు కూడా లేదన్నమాట. కాబట్టి ఇంకా యూట్యూబ్లో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో 1.5 ఇయర్ బ్యాక్ నుంచి కూడా రన్ చేస్తూ ఉన్నానండి. కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే నా ఛానల్ డిమానిటైజేషన్ అయితే అయిందనమాట. సో నిజంగా కొంతమంది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల అయితే నేను పెట్టాను. ఎంత మిస్టేక్ చేశాను అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టి వీడియోస్ రన్ చేయడం అనేది చాలా కష్టం అండి. అది నేను ఇంత పని చేసుకుంటూ మధ్యలో సో ఎంత కష్టపడి అసలు టైము నిజంగా ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని తమ్నైల్ అంతా సెట్ చేసుకుని పడుకునేసరికి కొన్నిసార్లు అయితే 1 o'clock 1:30 కూడా అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచేసి పిల్లల్ని అయితే రెడీ చేసేదాన్ని అనమాట. సో ఇంత క్రూషియల్ టైంలో కూడా నేను వేరే అర్నింగ్ కావాలి అని చెప్పి అయితే నేను చాలా కష్టపడ్డాను. బట్ నా కష్టం అంతా కూడా నిజంగా పోయిందన్నమాట. చాలా బాధగా ఉంది. అయినా సరే పట్టు వదలకుండా ఎలాగైనా సరే వాచ్ టైం తెచ్చేసుకుంటే నాకు కంపల్సరీగా నేను మళ్ళీ సో సక్సెస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేను పట్టు వదలకుండా అయితే మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ని అయితే కొంచెం వాచ్ చేయండి. నాకు వాచ్ టైం యాడ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ ఆ విధంగా అయితే నన్ను సో సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. ఇంకా మార్నింగ్ అయితే బయట పని అంతా కూడా కంప్లీట్ చేసేసానండి. ఇంకా పిల్లలకైతే ఇంకా బాక్సులు పెట్టాలి కదా, ఇంకా స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా చూసారు కదండి, ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను. రైస్ కుక్కర్ అయితే పాడైపోయిందండి. సో కాబట్టి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టకుండా నేనైతే ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో రైస్ కుక్కర్లో ఏంటంటే ఇంకా పెట్టేసి మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, అది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, మళ్ళీ రైస్ పాడైపోతుంది, మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుంది. ఆ విధంగా నేను టెన్షన్ పడుతున్నాను కాబట్టి కొంచెం మెంటల్గా అయితే డిస్టర్బ్ అవుతూ ఉన్నాను అనమాట. కాబట్టి ఇంకా రైస్ నాకు వార్చడం అనేది రాదు ఫ్రెండ్స్. అయినా సరే ఇంకా దాని మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇంకెలాగొచ్చినా పర్వాలేదు, ఇంకేం చేస్తామండి, తప్పదు కదా, ఇంకా కుక్కర్ కొనుక్కునేంతవరకు. ఓకే అండి, ఇంక ఇలా ఉంటుంది చూసారు కదా. ఇంకా అరటికాయ అయితే కట్ చేశాను. ఇదైతే మా పెద్దమ్మాయికి అనమాట. కర్రీ వద్దు అని అనింది అనమాట. కాబట్టి ఇంకా తనకైతే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలు పులుసు కూరలు తినడం చాలా అరుదండి. సో ఇలా ఫ్రై చేసి పెట్టామంటే కంపల్సరీగా తినేస్తారు. ఇంకా తనకైతే ఇంకా కాలేజ్ ఉందనమాట, కాలేజ్కి పంపించాలి. ఇవైతే కర్రీ వండేసి ఇంకా తినకైతే ఇంకా ఫ్రై చేస్తానమాట. ఇంకా రైస్ కూడా ఇక్కడ పక్కన అయితే పెట్టేశాను. పుల్లల పొయ్యి అయితే మంటేశానండి. ఇంకా నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి. ఎంత పని చేసినా ఎంత అలసట వచ్చినా సో చేసావు బాగుంది పర్వాలేదు అని వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నువ్వేం చేసావు, ఎంత చేసావు అని అంటే మాత్రం నిజంగా అంటే మనం పడ్డ కష్టానికి వాళ్ళు అనే మాటలకైతే చాలా బాధగా ఉంటుందన్నమాట. సో అలా అంటూ ఉంటే నిజంగా కొన్నిసార్లు అయితే విరక్తి వస్తూ ఉంటుందన్నమాట. ఎంతో కష్టపడి పని చేస్తామండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు అయితే ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ ఎన్నో పనులు ఉంటాయన్నమాట. సో ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ చేసే పనులు మగవాళ్ళు కానీ ఒక రోజు చేస్తే నిజంగా సెకండ్ డే పైకి లేవలేరనమాట. అన్ని పనులు ఉంటాయి. అయినా సరే ఇంకా కుటుంబం కోసం నిజంగా అంత కష్టపడుతూ ఉన్నా సరే ఏదో ఒకటి మాట అంటూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంటుందన్నమాట. సో ఏం చేస్తామండి, తప్పదు కదా, ఇది లేడీస్ అందరికీ కూడా కామన్ అయిపోయింది. మనం ఎంత కష్టపడ్డా సరే నువ్వేం చేసావనని అంటారనమాట. ఓకే, ₹1 కూడా సో జీతం అనేది అసలు ఏది కూడా ఆశించకుండా లేడీస్ చేస్తూ ఉంటారనమాట ఇంట్లో పనులు. అయినా సరే ఒక్కళ్ళు కూడా దాన్ని గుర్తించరు. బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా కొన్నిసార్లు అలాగే మాట్లాడతారండి. నిజంగా చాలా బాధగా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇంకా తప్పదు, అలా కాలం జరుగుతూ ఉంటే ఇంకా మనం కూడా ముందుకు నడవాల్సిందే అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇంకా సో సర్దుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటానండి. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, ఎవరు ఎన్నన్నా సరే ఇంకా పిల్లల కోసం అయితే చేయాలి, తప్పదు. ఓకే, ఇంకైతే ఇక్కడ బయట అయితే వాకిలు తుడిచేసానండి. ఇంకా ఎంత తుడుస్తున్నా పుల్లలు పోయి కదా ఫ్రెండ్స్, పుల్లలు విరిచి పెడుతూ ఉంటే ఇంకా దుమ్మంతా పడుతూ ఉందన్నమాట.
అనమాట. నాకేమో ఇంటి ముందర సో డస్ట్‌గా ఉంటే మాత్రం ఇష్టం ఉండదు. ఇంక ఇదంతా కూడా బాగు చేయించుకోవాలని అయితే నాకు కోరిక అనమాట. బట్ కుదరట్లేదు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తూ ఉందనమాట. చూసారు కదండీ! మా అమ్మాయికైతే అరటికాయ ఫ్రై చేసి అందులోనే రైస్ అయితే వేసేసి తిప్పేసాను. కానీ చాలా ఇష్టంగా అయితే తినిందనమాట. ఈవినింగ్ వచ్చాక చెప్తుందమ్మ చాలా బావుందనని. సో మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇలా ట్రై చేసి పెడుతూ ఉండండి. క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, సో ఇలా బంగాళదుంపలు గానీ, చేమ దుంపలు గానీ నేను ఇలాగే పెడుతూ ఉంటానండి పిల్లలకి. ఎందుకంటే పులుసులు అంటే క్యారెట్ నెక్స్ట్ బీట్రూట్ అయితే మనం అలాగే చేసుకుంటాంలేండి. సో చేమ దుంపల పులుసు అనేది మేము నెల్లూరు వైపున ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అనమాట. అవి కూడా ఇలా ఫ్రై చేసి పెడితే చాలా బావుంటాయి. ఓకేనండి. ఇంకా మా అమ్మాయికైతే ఇంకా ఇవాళ ఏంటో మరి ఎప్పుడు జడ తనే వేసుకుంటుంది. బట్ ఈరోజైతే వెయ్యమ్మ జడ అని అనిందనమాట. కాబట్టి ఇంక నేనే వేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ మాది నెల్లూరు. నెల్లూరు నుంచి వెస్ట్ గోదావరిలో చేసుకున్నా. నిజంగా అండి చెప్తే నిజంగా కొన్నిసార్లు బాధగా ఉంటుందనమాట. నా అన్న వాళ్ళెవరు కూడా నా చుట్టుపక్కల లేరనమాట. సో నా హస్బెండ్ అలాగే ఇప్పుడు నా పిల్లలు ఇంక నా నలుగురు పిల్లలు, మా హస్బెండ్ ఇంకా వాళ్ళేననమాట నా ప్రపంచం, నా లోకం అన్నమాట ఇక్కడ. కాబట్టి కొన్నిసార్లు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో! నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాళ్ళెవరు నా చుట్టూ లేరేనని బాధగా అనిపిస్తుంది. అయినా సరే ఇంకా తప్పదు కదండీ! మనము మారే కొలది ఇంకా నేను ముందే చెప్పాను కాలం మారే కొద్దీ ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో కామెంట్ ద్వారా అయితే నాతో మాట్లాడండి. ప్లీజ్ మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా వీడియోస్‌లో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట. ప్లీజ్ మీరిచ్చే కామెంట్ వల్ల నాకు కొంచెం ఓదార్పుగా అయితే ఉంటుందన్నమాట. ఇంకెక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంక దోస పిండి అయితే అయిపోయిందండి. తక్కువ ఉందనమాట. ఇంక నేనైతే ఇంక గోధుమ పిండి, గోధుమ రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంక అవైతే వేసి కలిపి ఇక్కడైతే దోసలైతే వేస్తున్నాను. కొంచెం అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. చూసారు కదా! అలాగే మనము చపాతీకి వాడతాం కదా గోధుమ పిండి. ఇంకా రెండే అనమాట. అందులో మనకి కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసి ఇంకా అప్పటికప్పటికి ఇన్‌స్టంట్‌గా దోసలైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బావుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే. చూస్తున్నారు కదండీ! గోధుమ పిండి, గోధుమ రవ్వ. నిజంగా దోసలు చాలా బాగొస్తాయి ఫ్రెండ్స్. ఇది మా అమ్మ చెప్పిన చిట్కా అనమాట నాకు. ఇన్‌స్టంట్‌గా మనం దోసలు తినాలి అని అనిపిస్తూ ఉన్నప్పుడైతే ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. అందులోనూ మనకి ఇందులో ఉప్మా రవ్వ కొంచెం కొంతమందికి పడకపోవచ్చు. బట్ చపాతీ గోధుమ పిండి అనేది అందరికి పడుతుంది కదా! కాబట్టి అయితే సో హ్యాపీగా తినొచ్చనమాట. ఇందులోకైతే ఫ్రెండ్స్ నేనైతే వేరే కర్రీ ఏం చేయలేదు. బట్ అరటికాయ పులుసు పెట్టాను కదా! ఇంకా సూపు మాత్రమే వేసుకొని తినేసారనమాట పిల్లలు. ఇదంతా సాల్ట్ అయితే వేసానండి. బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాక సో మనం వాటర్ అయితే వేసేసుకొని కొంచెం ఇంకెక్కడ కూడా ఉండలనేది లేకుండా అయితే మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలండి. మళ్ళీ మనకి మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా! అవి తగిలినాయి అంటే బాగోవన్నమాట. దోస బాగా రాదు మనకి పర్ఫెక్ట్‌గా. అగో చూసారు కదా! అన్నీ ఉన్నాయి. ఉండలు ఉండలుగా కట్టేసిందనమాట. మనకి గోధుమ పిండి ఆల్రెడీ వాటర్‌లో వేస్తే ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా! కాబట్టి అయితే ఇంకా ఈ విధంగా చేయబెట్టేసి తిప్పేసుకోవాలి. మనం గరిటెతో కలపాలంటే అస్సలు కుదరదు ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంకైతే కలిపేసాను. పాన్ అయితే పెట్టేసాను. బాగా హీట్ ఎక్కాకైతే మనము దోస వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మైదా అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. అసలు నిజంగా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఒక కర్రీ కాదండి. అసలు నిజంగా నేను డ్యూటీకి వెళ్ళేలోపు 2, 3 కర్రీస్ అయితే చేయాల్సొస్తుందనమాట. ఎందుకంటే ఒకళ్ళు తినింది ఒకళ్ళు తినరనమాట. వాళ్ళు తినకపోతే నాకు మనసు బాగోదు. నాకనే కాదులెండి ఏ మదర్‌కి కూడా పిల్లలు తినకపోతే బాగోదనమాట. అందులోనూ మావయ్య గారు, ఆడపడుచు ఇద్దరు కిడ్నీ పేషెంట్లు కాబట్టి ఇంక వాళ్ళకి చేసి పెట్టడం. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రైస్ తీసుకోరు. తనకి జొన్న రైస్ ఏదో ఒకటి వండి పెట్టాలి. లేదనుకుంటే చపాతీలు చేసి పెట్టాలి. ఇంకా పిల్లలకి చూసారు కదండీ! ఆల్రెడీ అరటికాయ ఫ్రై చేసి పెట్టాను. మళ్ళీ అరటికాయ పులుసు వండాను. ఇంకెలా ఉంటుందన్నమాట. పిల్లలకైతే బాక్స్‌లో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మిగిలిన పిల్లలకి మా పెద్దమ్మాయి కాలేజ్ అమ్మాయికైతే ఇంకా ఫ్రై చేసి పెట్టాను. ఇంక పిల్లలకైతే ఇంకా ఏ కర్రీ పెట్టినా అడ్జస్ట్ అవుతారనమాట. ఓకే. ఇంకా నేను కూడా కర్రీ పెట్టేసుకున్నానండి. చూసారు కదా ఎలా ఉందో నా బాక్స్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక బాక్స్ ఒక కర్డ్ బాటిల్ అయితే తీసుకెళ్తానన్నమాట నేను. ఓకేనండి. ఇంకా మా పిల్లలైతే వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే ఒక అమ్మాయి అయితే డుమ్మా కొట్టేసింది. ఎందుకంటే అమ్మాయికి ఐ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చినట్టుంది. సో బాలేదన్నమాట అసలు. కాబట్టి ఇంక మానేసింది.
ఓకేనండి. ఇంకా మా పిల్లలనైతే ఇంకా స్కూలుకి పంపించేస్తున్నాను. ఇంక నేను కూడా రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. నాకు టైం అయిపోతూ ఉందన్నమాట. ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని 8:30 అంటే పిల్లలు 7:15కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఇంక ఇంట్లో చాలా పనులుంటాయి. ఇంక అవన్నీ చక్కబెట్టుకొని 8కి నేను రెడీ అయ్యి 8:30 కల్లా ఇంక బస్ ఎక్కాలి. చూసారు కదా! పిల్లల్ని పంపించేసాను. అలాగే ఇంకా మా రెండో అమ్మాయి అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా బట్టలు కూడా చాలా నానబెట్టేసానన్నమాట. ఇంకా అవి కూడా ఉతకాలి. సో, ఇదిగో చూసారా మా రెండో అమ్మాయి అయితే వెళ్తుందన్నమాట. ఇంకా టైం అయితే అవుతుంది. శీతాకాలం కదండీ! పిల్లలకి అసలు రంపలు పట్టేసి అస్సలు బాగుండట్లేదు హెల్త్. అయినా సరే తప్పదు కదా ఫ్రెండ్స్. ఒక్కరోజు మిస్ అయ్యారంటే పిల్లలకి ఇంకా చదవాల్సినవి కూడా ఇంకా బ్యాక్ అయిపోతాయన్నమాట. సో, కాబట్టి ఇంక తప్పకుండా పంపించేయాల్సొస్తుంది. మా పల్లెటూరులో చూడండి పుల్లల పొయ్యిలైతే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళైతే మంటేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మాకు పుల్లలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పైతే ఈ విధంగా మేము పుల్లల పొయ్యి అయితే పెడుతూ ఉంటాం. అందులోనూ చూసారు కదా! ఇంకా పొయ్యి దగ్గర అయితే కూర్చుంటారనమాట చలి కాసుకోవడానికి. ఈ మధ్య అయితే చలిమంటలు బాగా వేసేవారు. బట్ ఇప్పుడైతే పొయ్యిలు మంటేస్తున్నారు కాబట్టి ఇంక అక్కడ కూర్చుంటున్నారు. మా అమ్మాయి చూడండి ముగ్గు అయితే ప్రాక్టీస్ చేస్తుందనమాట. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.